అగ్గో అన్ని అంగళ్ళు అయిపోయినాయి, ఈ అంగడి మీద పడ్డావా పెద్ద మనిషి? ఇంతకీ ఈ విరాళాలు దేని కొరకు వసూలు చేస్తున్నారో అది చెప్పుండ్రి. అరే ఎవరు లచ్చులు మా సొట్టు బింద ముఖం వచ్చిందిరా, దానికి కూడా ముచ్చట చెప్పిపోదాం. నీ వంతు 500 అరే నిజమేనే, నీవు అంతూ ఇరాలం 500 రూపాయలు ఈడ పేరు రాసుకొని రేపు పొద్దుగాల మైకులో నీ పేరు గట్టిగా చదువుతాం ఊరంతా తినబోయేటట్టు. ఏ 500 రూపాయలు నా దగ్గర ఎక్కడి ముసలోడా? నేనే 3 కొట్టి 6 అతుకుతున్నా ఎరికేనా? నేను చెప్పలేదు ఆరా, అది పిల్లికి కూడా బిచ్చమేదిరా. దీన్ని అడిగినంత అలక తక్కువ ఇంకోటి లేదురా అంటే దాన్ని అనవసరంగా అడుగుతీవి అరగుండు మొక్క పోడా పాపా ఇక బా అలక తక్కువ. ఏయ్ తిక్కగున్నదా ముసలోడా? ఇంతక ఈ విరాళాలు దేనికి వసూలు చేస్తున్నారో చెప్పమంటే నన్ను ఆడిపోసుకుంటున్నావు. ఏం పుట్టింది నీకు? అరే బతుకమ్మ దసరా పండుగ దగ్గర పడతలేదు అనే, ఆ పండుగకు ఏర్పాట్లు చేయాలంటే ఊళ్ళల్లో సర్పంచులు వార్డు మెంబర్లు ఉన్నారా, వాటికి ఎన్ని తీర్ల ఏర్పాట్లు చేయాలి. అమ్మలక్కలు బతుకమ్మలు ఆడే కాడ మొరం పోయాలి, రంగురంగుల రవ్వ బుగ్గలు పెట్టాలి, ట్యూబ్ లైట్లు పెట్టాలి. మళ్ళీ ఇన్నొద్దులోగా మీ అమ్మలక్కలు బతుకమ్మలు ఆడే కాడ సప్పట్లు కొట్టుకుంటే ఎగురుతానులా పాటలు పాడతారా, డీజే బాస్కులు పెట్టాలనే కోలలు పట్టుకొని ఎగురుతా అంటారు బతుకమ్మల చుట్టూ. వాటి అన్నిటికీ ఎన్ని రూపాయలు అవుతాయి. వాటి కోసానికి ఇరాళాలు అసలు చేయద్దా? అందుకే ఇల్లు తిరుగుతాను ఊళ్ళో. అగ్గో అవన్నీ ఖర్చులు ఏర్పాట్లు చేసుకునేటందుకు ఊళ్ళల్లో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు కాదే, మీరెందుకు విరాళాలు వసూలు చేయాలి చెప్పు? గ్రామ కార్యదర్శులు వాళ్ళు ఇప్పటి వరకు గ్రామ పాలన కోసం జేబుల నుంచి పెట్టుకున్న రూపాయలనే సర్కారు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇస్తలేదట. ఇక ఇప్పుడు ఈ బతుకమ్మ ఏర్పాట్ల కోసం కూడా జేబుల నుంచి పెట్టుకుంటారా? పాపం ఏ నుంచి తెచ్చి పెడతారు వాళ్ళైనా? అగో వాళ్ళ జేబు నుంచి పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నదే? ఇటు రాష్ట్ర సర్కారు అటు సెంట్రల్ సర్కారు ఇచ్చే నిధులు కూడా ఉంటాయి కాదే. తాల్తూ పచ్చిదాన చేయిపాటి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట. ఎరికేనా? అదిగాక ఊళ్ళల్లో నల్ల పనులు లేకపోతే ఇంటి పనులు వసూలు చేసి సర్కారు ఖజానాలు వేసింది అనుకో, అవి అటే పీక్తానే అట. ఇక సెంట్రల్ సర్కార్ల నిధులేమో ఊళ్ళల్లో సర్పంచులు వార్డు మెంబర్లు ఉంటేనే వస్తాయి. ఇక ఊళ్ళల్లో ఉన్న నల్లల బాయిల మీద మోటార్లు కాల్తేనో, స్తంభాలకున్న లైట్లు పాడైతేనో, ఇంద చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లేదందుకేమో వాటికయ్యే ఖర్చులన్నీ కూడా కార్యదర్శులు ఇప్పటి వరకు జేబుల నుంచి తీసి పెట్టిర్రాట. ఇక పెట్టినే ఇప్పటి వరకు వస్తలేవా? ఇక ఇప్పుడు ఈ బతుకమ్మల ఏర్పాట్ల కోసం కూడా వాళ్ళ జేబుల నుంచి పెట్టుకోవాలంటే ఏ నుంచి పెడతారు? అందుకే వీళ్ళ తిరిగి ఇరాళాలు అసలు చేస్తాను. జరంత పలుకుబడి ఉన్న మనుషులం అయితే మీ ఇద్దరం. అవును ఇది నిజమేనే తాత. గ్రామ కార్యదర్శులు బయటికి చెప్పుకుంటే సర్కారు తోటి పోటు, చెప్పకుండా జోబుల నుంచి పెడతామంటే అప్పులలో పోటు అన్నట్టే ఉన్నదటనే వాళ్ళ పరిస్థితి. వాళ్ళైనా ఏం చేస్తారు మరి? పని చేసి జీతం తీసుకునేటోళ్ళు పాపం బిడ్డలు గ్రామాభివృద్ధి కోసం జేబుల నుంచి పెట్టుకోవాలంటే ఎంతగానో అని పెడతారు, ఏ నుంచి అప్పులు తీసుకొస్తారు. ఇప్పటి వరకు పెట్టిన వత్తలేవు, ఇత రాబట్టుకోవాలి దేవుడా రాములా అని తనలాడతారట.